జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఫిజిక్స్ నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని అయితే మనం ఈ వీడియోలో చూద్దామండి. ఓకేనా? సో ఆల్రెడీ మనం రీజనింగ్ చెప్పుకుంటున్నాం, మ్యాథ్స్ చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ మ్యాథ్స్ అయితే ఒక 26 పేపర్స్ చెప్పుకున్నాం అండ్ రీజనింగ్ కూడా 17-18 పేపర్స్ చెప్పుకున్నాం. సో మనం ఫిజిక్స్ మిగతా సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయాలి కాబట్టి అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఫిజిక్స్ కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో అందరూ ఫస్ట్ వాయిస్ క్లియర్ అయితే వాయిస్ క్లియరా? వాయిస్ క్లియర్ అయితే క్లియర్ అని కామెంట్ చేయండి. జస్ట్ ఒక 1 minute అయితే మనం వెయిట్ చేసి క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వాయిస్ క్లియర్ ఉందా అండి? సో అందరూ ఒకవేళ బ్యాక్ ఉంటే లైవ్కి వచ్చేయండి. ఓకేనా? ఓకే, క్లియర్ అంటున్నారు. గుడ్. సో అందరికీ తెలుసు మనకి నెంబర్ 1. ఓకే, సో ఇప్పుడు చూసుకోండి, మనకి ఎగ్జామ్లో చూసుకుంటే జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. అవునా? 25 క్వశ్చన్స్ జనరల్ సైన్స్ 25 మార్క్స్కి వస్తాయి. అందులో మనం ఫిజిక్స్ చూసుకుంటే 8 to 9 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా? ఫిజిక్స్ చూసుకుంటే మనకి 8 to 9 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ప్రీవియస్ పేపర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, కొన్ని పేపర్స్లో 9 క్వశ్చన్స్, కొన్ని పేపర్స్లో అయితే 8 క్వశ్చన్స్. సో మినిమం 8 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అందులో మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే లైట్ టాపిక్ మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? లైట్ అందులోని కూడా కంప్లీట్ లైట్ టాపిక్ కాదు, బట్ మనం కొన్ని అయితే మనం చూడబోతున్నాం. లైట్లోని కొంత కవర్ చేయబోతున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 2 క్వశ్చన్స్ ఇప్పుడు ఈ రోజు వీడియో నుంచే 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎగ్జామ్లో. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్నే మనం చూడబోతున్నాం ఇప్పుడు నెక్స్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఫిజిక్స్ చెప్తున్నా. ఇంతవరకు నేను ఎప్పుడు ఫిజిక్స్ టీచ్ చేయలే, బట్ ఫస్ట్ టైం. ఎందుకంటే చాలామంది జనరల్ సైన్స్ కూడా చెప్పండి సార్ అంటున్నారు కాబట్టి నేను యాక్చువల్లీ ఫిజిక్స్ టాపిక్ కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసుకున్నాం రీజనింగ్ అండ్ మ్యాథ్స్, ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్, చాలా పేపర్స్ చూస్తాం మనం. అవునా? సో ఫిజిక్స్ కూడా ఇప్పటి నుంచి అయితే చూద్దాం అండ్ నెక్స్ట్ కూడా మిగతావి కూడా మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ లైట్ గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. జస్ట్ ముందైతే చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇద్దాం. లైట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అందరికీ తెలుసు కదా. అది లైట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఫాస్ట్గా ఒకసారి చెప్పేయండి అందరూ. స్పీడ్ ఆఫ్ లైట్ చెప్పాలి ఫాస్ట్గా. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత? ఉన్న వాళ్ళందరూ రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి, కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనం చెప్దాం. ఫిజిక్స్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, లైట్లో ఇప్పుడు క్వశ్చన్స్ కూడా మనం చూడబోతున్నాం. ఓకేనా? యా, వెరీ గుడ్ అండి గేమ్ బాయ్. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అనేది ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే, లైట్ అనేది ఎప్పుడు కూడా ఏంటి? స్ట్రైట్ లైన్లో వెళ్తుంది అనమాట. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ వచ్చేంత వరకు అయితే స్ట్రైట్ లైన్లోనే వెళ్తుంది. ఆబ్జెక్ట్ ఉంది కదా అని ఇలా టర్న్ తీసుకొని వెళ్దు, స్ట్రైట్ లైన్లోనే వెళ్తుంది. ఎలా అయినా ఎప్పుడైనా సరే లైట్ అనేది స్ట్రైట్ లైన్లో వెళ్తుంది. ఓకేనా? సో జస్ట్ లైట్ గురించి సింపుల్ ఇంట్రడక్షన్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్లేన్ మిర్రర్ని కనుక లైట్ వచ్చి ఇలా తాకింది అనుకోండి. ఓకేనా? ఎక్కడైతే ఇక్కడ టచ్ అయిందో అక్కడి నుంచి మనకేంటి, దీన్ని ఏమంటున్నాం? ఇన్సిడెంట్ రే అంటున్నాం. ఓకే, సో దీన్ని ఏమంటున్నాం? ఇన్సిడెంట్ రే అంటున్నాం. దాన్నే పతన కిరణం అంటారు తెలుగులో. పతన కిరణం ఎప్పుడైతే టచ్ అయిందో అది ఏమవుతుంది? అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? రిఫ్లెక్ట్ ఎప్పుడు అవుతుంది? అన్ని ఆబ్జెక్ట్స్ని టచ్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు. కొన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, కొన్ని వాటి లోపల నుంచి తిరిగి పంపిస్తాయి. ఇలా మిర్రర్ లాంటి ఆబ్జెక్ట్స్ అయితే మనకు స్మూత్గా ఉండడం వల్ల ఏం చేస్తాయి? రిఫ్లెక్ట్ చేస్తాయి అనమాట. యాజ్ ఇట్ ఈస్గా దాన్ని అలానే రిఫ్లెక్ట్ చేస్తాయి. సో ఇక్కడ మనం నార్మల్ అనేది ఒక పెర్పెండిక్యులర్ లైన్ కనుక గీసుకున్నాం అనుకోండి, చూసుకోండి ఇక్కడ ప్లేన్ మిర్రర్ ఉందా, దానికి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ గీస్తే దాన్ని మనం నార్మల్ అని అనుకోవచ్చు. ఓకేనా? సో తెలుగులో దాన్ని ఐ థింక్ లంబం అని అంటున్నారు.
సో ఇక్కడ మనకి ఏ యాంగిల్ అయితే చేస్తుందో, ఇన్సిడెంట్ రే నార్మల్తో ఏ యాంగిల్ అయితే చేస్తుందో రిఫ్లెక్టెడ్ రే చేసే యాంగిల్, ఈ రెండు కూడా ఏంటి, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. ఈ బేసిక్స్ అన్నీ అందరికీ తెలుసా, చెప్పాలా, లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం? ఒకసారి ఫాస్ట్గా చెప్పండి. బేసిక్స్ కూడా మనం చెప్పుకుందామా? మీకు ఆల్రెడీ ఐడియా ఉందా? క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా డైరెక్ట్గా, లేదా చెప్పుకుందామా? ఫాస్ట్గా. మీరు ఇలా ఎంత ఇన్యాక్టివ్గా ఉంటే ఎలా? వెరీ గుడ్, చాలామంది అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. చెప్పండి. డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదామా, లేకపోతే స్టార్టింగ్ కొంచెం చెప్పుకుందామా? ఓకే, కొంతమంది ఓకే, ఎక్కువ మంది క్వశ్చన్స్ అంటున్నారు, చెప్పమంటున్నారు. సరే, కొంచెం ఫాస్ట్గా అయితే ఇప్పుడు చెప్పేసుకుందాం, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ మిర్రర్ గురించి మీకు ఏం తెలుసు ఫాస్ట్గా చెప్పండి. సో ప్లేన్ మిర్రర్ ఏమవుతుంది మనకి, ప్లేన్ మిర్రర్లో ఎలాంటి ఇమేజ్ ఫార్మ్ అవుతుంది అండ్ ఎలా ఉంటుంది అండ్ ఏ సైజులో ఉంటుంది అండ్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది, అది ఫాస్ట్గా చెప్పేసుకుంటూ చూసుకోండి. ప్లేన్ మిర్రర్లో ఎప్పుడు కూడా మనకి వర్చువల్ ఇమేజ్, వర్చువల్ అంటే తెలుగులో దాన్ని ఏమంటారు, మిథ్య అంటారు, అవునా? అంటే రియల్ ఇమేజ్ అంటే ఏంటి, వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మిర్రర్ ఉంది కదా, ఓకేనా? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఓకే, ఎక్కడైనా ఎంత దూరంలో అయినా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాన్ని కనుక ఒక వైట్ స్క్రీన్ మీద కనుక తీసుకొని రాగలుగుతున్నాం అనుకోండి, ఒక వైట్ స్క్రీన్ మీద కనుక తీసుకొని రాగలిగితే దాన్ని రియల్ ఇమేజ్ అని అంటాం, ఓకేనా? వైట్ స్క్రీన్ మీదకి తీసుకొని రాలేకపోతున్నాం అంటే మిర్రర్లోనే మనకు కనిపిస్తుంది, బ్యాక్ కనిపిస్తుంది కదా, దాన్ని వర్చువల్ ఇమేజ్ అని అంటాం, ఓకేనా? చూసుకోండి, వైట్ స్క్రీన్ మీదకి తీసుకొని రాగలిగితే దాన్ని రియల్ ఇమేజ్ అంటాం. సరే, దానికి నెక్స్ట్ ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం. సో ప్లేన్ మిర్రర్ గురించి మనం మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా ఇమేజ్ ఎలా ఉంటుంది, వర్చువల్గా ఉంటుంది, మిథ్య ప్రతిబింబం అనేది వస్తుంది, మొదటిది. నెక్స్ట్ సైజ్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎంత సైజ్ అయితే ఉందో ఇక్కడ మనకి లోపల కూడా అంతే సైజుతో కనిపిస్తుంది, ఓకేనా? అలాగే ఎంత దూరంలో అయితే ఉందో అంతే దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మీరు ముందుకు మూవ్ అవుతున్నారు అనుకోండి, అక్కడ డిస్టెన్స్ కూడా మనకి, మీరు మిర్రర్లో చూసుకోండి, మీరు అలా ముందుకెళ్తుంటే అక్కడ ఆ ఇమేజ్ కూడా మనకి ముందుకు వస్తున్నట్టే కనిపిస్తుంది, ఆ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటి, లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ రీజనింగ్లో మిర్రర్ ఇమేజెస్ టాపిక్ చూస్తూనే ఉన్నాం, అవునా? లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, ఓకే? సో ఇది ప్లేన్ మిర్రర్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు స్పెరికల్ మిర్రర్స్ గురించి మాట్లాడుకుంటే 2 టైప్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ ఉన్నాయి మనకి. ఏంటి, ఒకటి వచ్చేసి కాన్కేవ్, తెలుగులో పుటాకార, అండ్ ఇంకొకటి కాన్వెక్స్. ఏంటి రెండు ఒకేలా ఉన్నాయంటే ఇప్పుడు చూడండి, ఇటు మనకి షేడ్ అయిపోయింది అనమాట, ఇటు షేడ్ అయిపోయింది, లోపలికి మాత్రమే ఉంది. ఇది ఇటు షేడ్ అయింది, ఓకే, ఈ బయటికి మాత్రమే ఉంది. సో ఇది కాన్వెక్స్ అంటే కుంభాకార అండి తెలుగులో, ఓకేనా? సో అంత క్లియర్గా అయితే రాయట్లేదు. సో 2 టైప్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ ఉన్నాయి, ఒకటి కాన్కేవ్, ఇంకొకటి కాన్వెక్స్ అనమాట, ఓకే? సరే, ఫస్ట్ మెయిన్గా మనకి ఎగ్జామ్లో ఎప్పుడు కూడా కాన్కేవ్ మిర్రర్స్ గురించి అయితే చాలా ఎక్కువ అడుగుతారు. సో ఫస్ట్ మనం కాన్కేవ్ మిర్రర్ గురించి మనం చూద్దాం, ఓకేనా? సో పూటాకార అర్థం గురించి మనం అయితే చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇది ఇటు షేడ్ అయిపోయి ఉంటుంది, ఓకేనా, వెనకాల, ఓకే? సో మీరు చూస్తే అర్థమైంది, ఇందాకలే నేను చెప్పాను స్పెరికల్ మిర్రర్స్ అని చెప్పాను, స్పెరికల్ మిర్రర్స్. సో అంటే దీన్ని మనం ఇదేంటి ఒక సర్కిల్ గీయచ్చు అనమాట, దీన్ని ఏం చేయొచ్చు మనం, ఇలాగా చూసుకుంటే ఒక సర్కిల్ గీయచ్చు, ఓకే? సర్కిల్ అంత బాగా రాలేదు, బట్ స్టిల్ సర్కిల్ గీయచ్చు. ఇప్పుడు సర్కిల్కి మనకేం తెలుసు, జామెట్రీ అందరికి వచ్చు కదా, సెంటర్ ఉంటుందా, సెంటర్ని మనం సి అనుకున్నాం అనుకోండి. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మిర్రర్ ఉందా, ఓకేనా? దాని సెంటర్ తీసుకోండి, దాని సెంటర్ మనం పి అనుకుందాం, ఓకేనా? పి అనేది అక్కడ సెంటర్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, దీన్ని మనం రేడియస్ అంటామా? దీనికి కరెక్ట్గా సగం ఏముంటుంది, ఎఫ్ ఉంటుంది, అదే ఫోకస్ అండి, అదేంటి ఫోకస్ అనమాట, ఓకేనా? తెలుగులో ఫోకస్ని ఏమంటారు ఒకసారి ఫాస్ట్గా చెప్పేయండి, తెలుగులో ఫోకస్ని ఏమంటారు? ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇది సెంటర్,
నుంచి పీ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఆర్ అని అర్థమైంది, మనకి సగంలో ఎఫ్ ఉంటుంది. ఈ ఎఫ్ నుంచి ఈ పీకి డిస్టెన్స్ చూసుకుంటే దీన్నే మనం ఫోకల్ లెంత్ అని అంటాము. ఏమంటాం? ఫోకల్ లెంత్ అని అంటాము. ఓకేనా? ఫోకల్ లెంత్ అని అంటాం. యా, పీ ఈస్ పోల్ అండి. ఓకేనా? ఈ సెంటర్ని, ఈ మిర్రర్ యొక్క సెంటర్కి ఇక్కడ పోల్ తీసుకుంటున్నాం అన్నట్టు పీ. ఓకే, సరే. ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్లోని ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఫామ్ అవుతాయి, ఆబ్జెక్ట్ ఎక్కడున్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దానికి ఒక సింపుల్ ట్రిక్ అయితే డైరెక్ట్గా చెప్పేస్తాను. నేను మొత్తం అన్ని కేసెస్ నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఓకేనా? సింపుల్గా ట్రిక్లోకి వెళ్ళిపోదాం. దానికి ముందు చిన్న రూల్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. చిన్న రూల్స్ ఏంటి అంటే చూడండి, ఎప్పుడైనా సరే చిన్న రూల్స్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్ ఇవి. సెంటర్ సి ఇది, పాయింట్ పి ఇది, ఫోకస్ ఎఫ్ ఇది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకవేళ కనుక లైట్ రే ప్యారలల్గా, ఇప్పుడు చూడండి ఈ మధ్యలో ఉన్నది ఏంటి? ప్రిన్సిపల్ యాక్సిస్ అండి ఇది. దీన్ని మనం ఏమంటున్నాం? ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటున్నాం. సో ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక ప్యారలల్గా ఒక లైట్ రే వెళ్ళి ఇక్కడ టచ్ అయితే అది ఏమవుతుంది? ఎందులోంచి వెళ్తుంది చెప్పండి? ఒక లైట్ రే కనుక ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళి ఇక్కడ టచ్ అయితే రిఫ్లెక్ట్ అయ్యి ఎందులోంచి వెళ్తుంది? మీరే చెప్పాలి. ఇప్పటి నుంచి ప్రతి క్వశ్చన్కి యూ షుడ్ ఆన్సర్ అండి ఇప్పుడు. ఓకేనా? నేను చెప్పుకుంటే వెళ్ళిపోతే ఏం రాదు కదా బేసిక్గా. ఓకే, సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనమాట. ఓకేనా? సో మధ్యలో ఎఫ్ ఉంది. ఓకే, చెప్పండి. త్రూ ఫోకస్, వెరీ గుడ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఎప్పుడైనా సరే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక ప్యారలల్గా కనుక ఒక లైట్ రే వెళ్తే అది రిఫ్లెక్ట్ అయినప్పుడు త్రూ ఫోకస్ వెళ్తుంది. ఓకేనా? ఇది ఫస్ట్ రూల్ అనమాట. నెక్స్ట్ రూల్ మీరు అదే ఆలోచించండి. ఒకవేళ కనుక లైట్ రే త్రూ ఫోకస్ వెళ్తే అది ఏమవుతుంది చెప్పండి? ఒక లైట్ రే కనుక త్రూ ఫోకస్ వెళ్తే అది ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంటే ఏంటి? త్రూ ఫోకస్ కనుక వెళ్తే, ఓకేనా, అది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు సేమ్ ఆ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది అనమాట. అంటే జస్ట్ ఆపోజిట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళిన రే ఏమైంది? రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఫోకస్లోంచి వెళ్ళింది. ఒకవేళ ఫోకస్లోంచి కనుక మనం లైట్ రేని పంపిస్తే అదేమవుతుంది? రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది అనమాట. ఓకేనా? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ కనుక ఒక రేని సెంటర్లోంచి పంపిస్తే, సెంటర్లోంచి పంపించినప్పుడు మిర్రర్కి తగిలి ఎటు వెళ్తుంది? మళ్ళీ మిర్రర్కి తగిలి అది ఎటు రిఫ్లెక్ట్ అవుతుంది చెప్పండి? సెంటర్లోంచి ఒక రేని పంపించినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి ఎటు వెళ్తుంది? మళ్ళీ తిరిగి సెంటర్లోంచే వెళ్తుంది అనమాట. ఓకేనా? సెంటర్లోంచి పంపించిన రే తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ సెంటర్లోంచే వెళ్తుంది. ఓకేనండి? ఇది కూడా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫైనల్లీ ఒకవేళ కనుక ఒక రేని మనం తీసుకెళ్ళి పీ దగ్గర కనుక టచ్ చేయించామనుకోండి, అదప్పుడు ఏమవుతుంది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఏంటి? సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ పి అనుకోండి, ఇక్కడ ఈ యాంగిల్ ఈక్వల్ అన్నామా? సో అదే జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ టచ్ అయింది, రిఫ్లెక్ట్ అయింది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి. ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? సో ఈ మెయిన్ 4 రూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ 4 రూల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇమేజ్ ఫార్మేషన్కి మనం ఈ 4 రూల్స్ని యూజ్ చేసే మనం సాల్వ్ చేయగలుగుతాం. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుందని, అసలు ఏంటి ఇమేజ్ ఫార్మ్ అవ్వడం ఏంటి అని ఒక చిన్న డౌట్ రావచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫస్ట్ థింగ్, ఇదేంటి? మనం పీ పోల్ కదా, ఇది సెంటర్ అనుకోండి, ఇది మధ్యలో ఉన్నది కరెక్ట్గా ఫోకస్ కదా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇదేంటి? ఇన్ఫైనైట్ పొజిషన్ అనుకుందాం. అంటే చాలా దూరంగా ఎక్కడో పెట్టాను, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాను. అప్పుడు
ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్ అనే క్వశ్చన్ అడగచ్చు మనకి ఎగ్జామ్లో. లేదు ఈ సికి కొంచెం దగ్గరలో పెట్టాను, ఇక్కడ పెట్టా ఆబ్జెక్ట్ని, అప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది? లేదు సి దగ్గర పెట్టా ఆబ్జెక్ట్, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుద్ది? లేదు సికి ఎఫ్కి మధ్యలో పెట్టా, అప్పుడు ఎక్కడ ఫామ్ అవుద్ది? ఎఫ్ దగ్గర పెట్టా, ఎక్కడ ఫామ్ అవుద్ది? ఎఫ్కి పీకి మధ్యలో పెట్టా, ఎక్కడ ఫామ్ అవుద్ది? ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని ఎగ్జామ్లో అడుగుతారు. ఓకేనా? సో వీటిని మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనేది ఈజీగా మనం చెప్పచ్చు అనమాట. సో దానికి ఒక సింపుల్ ట్రిక్ అయితే నేను ఒకసారి సింపుల్గా చెప్తాను, దాన్ని ఒక్కసారి మీరు అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కసారి చూద్దాం, తర్వాత ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, క్లియర్గా చూసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ నెంబర్స్ వేస్తున్నా, ఏంటి? ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్ ప్లేస్లో ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ది సికి బియాండ్ ఉన్నప్పుడు, అంటే సికి దగ్గరలో ఉన్నప్పుడు, దూరం, సికి వెనకాతలు ఉన్నప్పుడు, సి దగ్గర ఉన్నప్పుడు, సికి ఎఫ్కి మధ్యలో ఉన్నప్పుడు, ఎఫ్ దగ్గర ఉన్నప్పుడు, ఎఫ్కి పీకి మధ్యలో ఉన్నప్పుడు. ఓకేనా? అన్ని కేసెస్ తీసుకున్నానా? 6 కేసెస్ ఉన్నాయి, 6 కేసెస్ తీసుకున్నా. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుద్ది? ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఆ 1 ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎక్కడ? ఎఫ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ది ఇక్కడ ఇమేజ్ ఉంటే నెంబర్ 2 ఇక్కడ ఫామ్ అవుతుంది. 3 దగ్గరే ఫామ్ అవుతుంది, అంటే సెంటర్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే సెంటర్ దగ్గరే ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 4 అండ్ ఫైనల్లీ ఇక్కడ 5. కానీ మరి ఇక్కడ 6 ఉంది కదా, అది ఎక్కడ అంటే అదేంటి? ఈ 2 పక్క ఫామ్ అవుతుంది అనమాట. చూసుకోండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఏంటి? రియల్ ఇమేజెస్ అండి. ఇవన్నీ ఏంటి? రియల్ ఇమేజెస్, వాస్తవమైన ప్రతిబింబాలు. కానీ 6 నెంబర్ 6 మాత్రమే ఇది వర్చువల్ అనమాట, వర్చువల్గా ఫామ్ అవుతుంది ఇది. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఓకే, ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? అంటే చూసుకోండి, ఇవన్నీ కూడా రియల్ ఇమేజెస్, ఇది ఒక్కటి మాత్రమే వర్చువల్ ఇమేజ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి. ఓకే ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఎప్పుడు కూడా మనకి రియల్గా ఒక ఇమేజ్ ఫార్మ్ అయినప్పుడు, ఓకేనా, రియల్గా ఫార్మ్ అయింది ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్గా ఉంటుంది, తలక్రిందులుగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ పెట్టానండి ఇలాగా, ఓకేనా, సి దగ్గర పెట్టా ఆబ్జెక్ట్, అప్పుడు అది ఏమవుతుందంటే ఇలా తలకిందులుగా వస్తుంది అనమాట, తలక్రిందులుగా వస్తుంది, సి దగ్గరే వస్తుంది. అవునా? ఇక్కడే కదా నెంబర్ 3 వేసాను. ఓకేనా? సో రియల్ ఉన్నప్పుడు వాస్తవమైన, అంటే స్క్రీన్ ఇప్పుడు ఇక్కడ వైట్ స్క్రీన్ పెట్టాను అనుకోండి, అక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట రివర్స్లో. సో రియల్ ఇమేజెస్ అనేవి కూడా ఎప్పుడు కూడా ఏం చెప్పాను నేను? వైట్ స్క్రీన్ మీద తీసుకొని రాగలుగుతాం. వర్చువల్ ఇమేజెస్ అనేవి మనం వైట్ స్క్రీన్ మీదకి తీసుకొని రాలేం. ఎప్పుడైనా సరే వర్చువల్ అయితే అవి ఎరెక్ట్గా ఉంటాయి. ఎరెక్ట్గా అంటే నిటారుగానే ఉంటాయి, అంటే ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో అలానే ఉంటాయి, నిటారుగా ఉంటాయి అనమాట. ఇక్కడైతే ఏమవుతాయి? రియల్ ఇమేజెస్ ఎప్పుడు కూడా ఇన్వర్ట్ అవుతాయి, అంటే తలక్రిందులు అవుతాయి. సో ఈ రూల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ కాన్వెక్స్ మిర్రర్ అయితే మనకి పెద్దగా ఎగ్జామ్లో అయితే అడగరు. ఓకేనా? దీనికి కేవలం 2 కేసెస్ ఉన్నాయి. సో ఆ 2 కేసెస్ కూడా మనం ఒకసారి అయితే సింపుల్గా చూసేద్దాం. సో ఇప్పుడు చూడండి, కాన్వెక్స్ మిర్రర్ ఏమవుతుంది? ఇప్పుడు ఇది సెంటర్ అయితే, ఇది ఫోకస్ అయితే, ఇది పీ పోల్ అవుతుంది. ఓకేనా? 2 పొజిషన్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఇన్ఫైనైట్లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, ఇన్ఫైనైట్లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ వర్చువల్గా ఫామ్ అవుతుంది ఇమేజ్. ఓకేనా? వర్చువల్గా ఫామ్ అవుతుంది ఇన్ఫైనైట్గా ఉన్నప్పుడు. అండ్ ఫైనైట్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా వర్చువల్గానే ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? బట్ మనకి కాన్వెక్స్ మిర్రర్ గురించి అయితే పెద్దగా క్వశ్చన్స్ అయితే అడగరు. సో సింపుల్గా ఈ 2 కేసెస్ ఉన్నాయి. అండ్ యాక్చువల్గా అయితే ఇంకా చాలా ఉంది టాపిక్. ఏంటి? పెద్దది ఎంత పెద్దది ఫామ్ అవుతుంది, పెద్దది ఫామ్ అవుతుందా ఇమేజ్, చిన్నది ఫామ్ అవుతుందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ తెలుసుకుందాం. ఓకేనా? ఇంకా ఓకే, మెయిన్ ఇది ఒక్కటి చెప్పేస్తాను. ఇంకా సైన్ కన్వెన్షన్స్ ఒకసారి చూసిన తర్వాత ఫైనల్లీ ఇంక మనం క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూసుకొని సైన్ కన్వెన్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే, ఇప్పుడు ఇది మిర్రర్ అనుకోండి. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనం మైనస్ సైన్ తీసుకుంటాం, రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ప్లస్ సైన్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇలా ఉన్న మిర్రర్ లేదా ఇలా ఉన్న, ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మైనస్ సైన్ తీసుకుంటాం, రైట్ సైడ్ ఉన్నవన్నీ ప్లస్ సైన్ తీసుకుంటాం అనమాట.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు సి ఉందండి, ఇక్కడ రేడియస్, ఇప్పుడు ఈ రేడియస్ కదా, ఇది రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి, ఈ డిస్టెన్స్ 10 అనుకోండి. ఇప్పుడు ఈ ఆర్ని మనం -10 అని తీసుకుంటాం అనమాట. ఓకేనా? అంటే మధ్యలో ఎఫ్ ఉంటుంది కదా, అంటే ఎఫ్ని మనం -5 అని తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. మైనస్ సైన్ లెఫ్ట్ సైడ్ ఉన్నవి, రైట్ సైడ్ ఉన్నవి ప్లస్ సైన్, అండ్ కిందనున్నవి మైనస్, పైన ఉన్నవి ప్లస్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? కిందనున్నవి మైనస్, పైన ఉన్నవి ప్లస్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇన్వర్ట్ అయినప్పుడు హైట్ వస్తుంది కదా, ఆ హైట్ ఆఫ్ ఇమేజెస్ పైన ఉన్నవి ప్లస్ తీసుకుంటాం, కింద ఉన్నవి మైనస్ తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో మనం క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అయితే మీకు ఆ క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఓకే, సరే, మనం ఇంకా ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఒక ఇంపార్టెంట్ ఫార్ములా కూడా చెప్పేస్తాను. 1/v + 1/u = 1/f అనే ఈ ఫార్ములాని యూజ్ చేసే మనం చాలా క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఆ u అనేది ఏంటి అంటే ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అనమాట. ఓకే, v అనేది ఏంటి అంటే ఇమేజ్ యొక్క డిస్టెన్స్, f అందరికీ తెలుసు ఫోకల్ లెంత్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఎ రే ఆఫ్ లైట్ ఫాలింగ్ అలాంగ్ ద నార్మల్ ఆన్ ఏ గ్లాస్ స్ట్రిప్ అంటున్నారు. చూడండి, ఒక గ్లాస్ స్ట్రిప్ పైకి పతన బిందువు వద్ద గీసిన లంబం గుండా కాంతి కిరణం వెళితే పతన కోణం ఎంత అవుతుంది అంటున్నారు. చూడండి, ఎక్కడి నుంచి వెళ్తుంది అంటున్నారు? ఇదే కదా నార్మల్ అని చెప్పాను, అవునా? ఇది నార్మల్. ఎందుకు? పెర్పెండిక్యులర్గా ఉండేది నార్మల్. ఇప్పుడు దీనిలోంచి పంపిస్తే ఒక లైట్ రేని, ఓకేనా, దీనిలోంచి లైట్ రేని పంపిస్తే దాని యాంగిల్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఎ రే ఆఫ్ లైట్ ఫాలింగ్ అలాంగ్ ద నార్మల్ ఆన్ ఏ గ్లాస్ స్ట్రిప్ అంటున్నారు. సో యాంగిల్ ఏమవుతుందండి? చూడండి, ఇప్పుడు ఇలా వచ్చిన లైట్ ఇలా వచ్చింది. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఇది నార్మల్ అనుకోండి, ఈ యాంగిల్లో పంపిస్తే ఈ యాంగిల్ అండ్ రిఫ్లెక్ట్ అయ్యే ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుందని చెప్పుకున్నామా? కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ యాంగిల్ ఏం చేస్తారు, 0 చేస్తారు దాన్ని. సో అది ఏమవుతుంది, తిరిగి అలాగే రిఫ్లెక్ట్ అవుతుందా? అవునా? ఎలా అయితే వచ్చిందో అలాగే రిఫ్లెక్ట్ అవుతుంది. సో 0 degrees ఉంటుందన్నమాట యాంగిల్. ఎలా అయితే వచ్చిందో చూడండి, ఎలా అయితే లైట్ వచ్చిందో, ఆ రే వచ్చిందో అలానే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గనక పంపిస్తే తీటా ఉంటే రిఫ్లెక్ట్ అయ్యేది అదే యాంగిల్ తీటాకి, కానీ ఇక్కడ దీని మేంచే పంపిస్తున్నాం కాబట్టి 0 కదా అది. సో రిఫ్లెక్ట్ అయ్యేది కూడా 0. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నేను ఇంకా యాక్చువల్లీ చాలా టాపిక్ అయితే చెప్పలేదు, ఎందుకంటే అందరూ ఇన్యాక్టివ్గా ఉన్నారండి, క్వశ్చన్స్కే వెళ్ళిపోమన్నారు కాబట్టి నేను డైరెక్ట్ క్వశ్చన్స్కి వచ్చాను. సింపుల్గా మనం చెప్పుకోవాలంటే కాన్కేవ్ మిర్రర్ అనేది ఎప్పుడు కూడా పెద్దదిగా చేసి చూపిస్తుంది అనమాట మనకి. కాన్వెక్స్ అనేది చాలా ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది కాన్వెక్స్ అనేది. ఓకేనా? ప్లేన్ మిర్రర్ తెలుసు, సేమ్ మనం ఎంత సైజులో ఉన్నామో అంతే చూపిస్తుంది. కాన్కేవ్ అనేది ఏం చేస్తుంది, జూమ్ చేసి కొంచెం పెద్దదిగా చూపిస్తుంది. ఓకేనా? ఓకే, సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు క్వశ్చన్. ఒక అతను ఒక మిర్రర్, మ్యాజిక్ మిర్రర్ ముందు నించున్నాడంటండి, ఒక మాయా దర్పణం ముందు నించున్నాడంట. అయితే అతను చూసుకుంటే ఇమేజ్లో చూసుకుంటే ఏం కనిపిస్తుందంట, అతని తల చాలా పెద్దదిలా కనిపిస్తుందంట, అతని శరీరం సేమ్ అదే సైజులో కనిపిస్తున్నాయంట, కాళ్ళు ఏమో చిన్నవిగా కనిపిస్తున్నాయంట. అలా అయితే పైన ఏ మిర్రర్ ఉంది, మధ్యలో ఏ మిర్రర్ ఉంది, కిందన ఏ మిర్రర్ ఉంది అంటున్నారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పెద్దగా చూపించేది ఏ మిర్రర్, కాన్కేవ్, పుటాకార అర్థం చూపిస్తుంది. సో ఫస్ట్ది కాన్కేవ్ అవ్వాలి. సో ఈ రెండు తప్పు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తుందంట మిగతా శరీరం, అంటే అది ప్లేన్ మిర్రరే కదా అవ్వాలి. సో క్లియర్గా ఆప్షన్ 1 అని చెప్పచ్చా. కాన్వెక్స్ ఏం చేస్తుంది, కొంచెం చిన్నగా చూపిస్తుంది. ఎందుకు చిన్నగా చూపిస్తుంది, మొత్తం ఏరియా, చాలా ఏరియాని కవర్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం మన బైక్ ముందునున్న మిర్రర్ చూసుకోండి, ఆ మిర్రర్లోని అది చూడండి ఎంత చిన్న మిర్రర్ ఉంటుంది, కానీ అందులో ఎంత కనిపిస్తుంది మనకి బ్యాక్ సైడ్,
మనకి చాలా పెద్ద ఏరియాని చూపించగలుగుతుంది. అంటే అవన్నీ కూడా చిన్నగా కనిపిస్తాయి కాబట్టి అంతని కవర్ చేయగలిగింది కదా మిర్రర్. అదే ప్లెయిన్ మిర్రర్ అనుకోండి, మనం ఎంతైతే ఉన్నామో అంతే చూపిస్తుంది. అవునా? ఇప్పుడు ఒక చిన్న ప్లెయిన్ మిర్రర్ మనం చూసుకుంటే మన ఫేస్ చూసుకుంటే ఫేసే కనిపిస్తుంది, మన బాడీ మొత్తం కనిపించదు కదా ఆ చిన్న మిర్రర్లో. పెద్ద మిర్రర్లో మన బాడీ మొత్తం కనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ సైజు చూపిస్తుంది కాబట్టి. ఓకేనా? అదే కాన్కేవ్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు, కొంచెం మంచి హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆ వాష్రూమ్లో కూడా ఉంటుందండి మిర్రర్. ఏంటి, షేవింగ్కి సపరేట్గా ఒక మిర్రర్ ఉంటుంది అక్కడ మీరు చూసుకున్నారనుకోండి, బాగా జూమ్ చేసి లార్జ్గా పెద్దగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో అక్కడ మనం అంటే జూమ్ చేసి చూపించేది కాన్కేవ్ అనమాట, పుటాకార. ఓకేనా? లేదా డాక్టర్స్ యూజ్ చేస్తారు. ఎస్, ఇప్పుడు ఒక డెంటిస్ట్ ఏం చేస్తారు, ఇప్పుడు మన టీత్ చాలా చిన్నగా ఉంటుందండి, ఎలా కనిపిస్తుంది, అద్దంని లోపలికి పెడతారు, పెట్టినప్పుడు ఆ రిఫ్లెక్షన్ అద్దంలోని పెద్దగా కనిపిస్తుంది అనమాట ఆ టీత్, అప్పుడు చాలా క్లియర్గా వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకేనా? సో అది కాన్కేవ్ మిర్రర్ యూజెస్. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్? గోళాకార అద్దం యొక్క ధ్రువం మరియు నాభి మధ్య దూరం ఎంత? చూసుకోండి, పోల్ అంటే ధ్రువం, ఫోకస్ అంటే నాభి. వెరీ గుడ్ అండి. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? సో ఇది మిర్రర్ అయితే మధ్యన ఉన్నది సెంటర్ సి, ఇక్కడ ఉన్నది పోల్ ధ్రువం. సో కరెక్ట్గా సెంటర్లో ఉన్నది ఎఫ్. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు, పోల్కి ఫోకస్కి, పోల్ నుంచి ఫోకస్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటున్నారు. ఇది మొత్తం డిస్టెన్స్ ఎంత? రేడియస్ కదా, ఆర్. కరెక్ట్గా దీనికి సగం కదా ఉంటుంది, ఇది r/2 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? r/2 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. సుబ్బు, శివరంజని, పద్మావతి, గోవర్ధన్, బలరామ్, దాము, క్రిష్, అజ్జు, వెరీ గుడ్ అండి. సో ఓకే, ఒకవేళ లైవ్ తర్వాత చూసే వాళ్ళు కూడా, ఒకవేళ నేను యాక్చువల్ చాలా స్కిప్ చేశాను, ఎందుకంటే లైవ్ చెప్తున్నాం కాబట్టి నేను ఇంకా కంప్లీట్ కాన్సెప్ట్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ స్టిల్ ఇంకా చాలా ఉంది యాక్చువల్లీ, ఎందుకంటే ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అది ఎంత సైజ్ ఉంటుంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి. బట్ స్టిల్ మనకి ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే చెప్పుకున్నాం కదా, ఈ క్వశ్చన్స్ అన్ని ఆ ఫార్ములాస్తో అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారు? పిఎఫ్సి మనకు తెలుసు, పోలు ప్రిన్సిపల్ ఫోకస్. చూసుకోండి, ఫోకస్ని ప్రిన్సిపల్ ఫోకస్ అని కూడా అంటారు. ఓకేనా? అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సిని సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, కాన్కేవ్ మిర్రర్, దెన్ పీసీ విల్ బి ఈక్వల్ టు, పీసీ ఎంత అవుతుందో అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? ఇది సెంటర్ సి, ఇది పి అంటే ధ్రువం, ఇది సి, దానికి మధ్యలో ఉన్నది ఎఫ్. ఇప్పుడు ఏమడుగుతున్నారు? పీసీ ఎంత అవుతుందని అడుగుతున్నారు. పీసీ చూసుకోండి, ఏం లేదు, ఆ క్వశ్చన్స్ని అటు తిప్పి ఇటు తిప్పే అడుగుతారు ఎగ్జామ్లో కూడా ఇంతే. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, నేనేం సొంతంగా సింపుల్ క్వశ్చన్స్ ఏం ప్రిపేర్ చేయలేదు. ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చారో వాటిని నేను ఇక్కడ అడుగుతున్నా. పీసీ ఎంతకి ఈక్వల్ అవుతుంది? క్లియర్ తెలుసు కదా, ఇది కరెక్ట్గా సగంలో కదా ఉంటుంది, అంటే ఇది ఈక్వల్ కదా. సో పీసీలో అన్ని ఎఫ్లో ఉన్నాయి. సో పిఎఫ్కి పీసీ డబుల్ ఉంటుంది, అంతేనా? అంటే 1 పీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 పిఎఫ్లకి ఈక్వల్ అవుతుంది. సో 2 పిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. హరి, దాము, శివరంజని, అజ్జు, మై జర్నీ విత్ గాడ్. యా అండి, సురేష్ గారు రీజనింగ్ పేపర్స్ కూడా చెప్దాం. మీరు ఫస్ట్ నుంచి ఒకసారి చూడండి. రీజనింగ్, మ్యాథ్స్ మనం ఎన్ని పేపర్స్ చెప్పుకున్నా మళ్ళీ అవే క్వశ్చన్స్, అవే మోడల్సే ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇంతవరకు చెప్పినవి చూడండి. నేను మళ్ళీ ఇప్పుడు మోడల్ పేపర్స్ స్టార్ట్ చేయబోతున్నా. సో అక్కడ మోడల్ పేపర్స్ ఇంకా మంచి క్వశ్చన్స్ మనం చెప్పుకుందాం. రీసెంట్గా అడిగిన ఎగ్జామ్స్ నుంచి అన్నిటి నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకొని వాటిని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు. గోళాకార దర్పణం యొక్క ఫోకస్ మరియు వక్రతా కేంద్రం మధ్య దూరం
వక్రత వ్యాసార్థం ఆర్ పరంగా ఎంత అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇది తెలుసు కదా, సెంటర్ సి, ఇది పి వచ్చేసి ధ్రువం, ఇది వచ్చేసి ఎఫ్ అంటే ఫోకస్ అంటే నాభి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు మనకి, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దీని డిస్టెన్స్ని రేడియస్లో చెప్పమంటున్నారు. అగైన్ సేమ్ క్వశ్చనే కదా, సిమిలర్ క్వశ్చనే, అవునా, అగైన్ సిమిలర్ క్వశ్చనే అడుగుతున్నారు ఇక్కడ మనల్ని. సో క్లియర్గా ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ రేడియస్ పరంగా చూసుకుంటే ఇది మొత్తం రేడియస్ కదా, ఇది మొత్తం రేడియస్లో ఇది సగం, కరెక్ట్గా r/2 అవుతుందని చెప్పచ్చు. ఓకేనా, r/2 అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, ఈజీ క్వశ్చనే కదా. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లైవ్ మనకి మోస్ట్లీ 2 డేస్కి ఒకసారి ఆర్ 3 డేస్కి ఒకసారి అయితే లైవ్ ఉండేలా ప్లాన్ చేద్దామండి. ఓకేనా, డైలీ అయితే అవ్వట్లేదు. సో వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ వెరీ నైస్. సో 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డిస్టెన్స్ బిట్వీన్ పోల్, చూసుకోండి అన్నీ ఇలాంటి క్వశ్చన్సే ఉన్నాయి అనుకోవద్దు, నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా క్వశ్చన్స్ కూడా రాబోతున్నాయి. టోటల్ 20 క్వశ్చన్స్ అయితే మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా, టోటల్ 20 క్వశ్చన్స్ అయితే మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫార్ములాని యూస్ చేసేవి కొంచెం డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఎఫ్ అంటున్నారు. క్లియర్ తెలుసు కదా, అంటే ఏంటి, ఇక్కడ పోల్ నుంచి సెంటర్ కంటే అది రేడియస్సే కదా, ఆ రేడియస్ ఫోకల్ లెంత్కి ఎంత 2f అవుతుంది, అంతేనా, 2 టైమ్స్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. జస్ట్ ఏ సెకండ్, పవర్ కట్ అయింది. యా, 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం చేశారంట, ఒక స్టూడెంట్ వచ్చేసి సన్ నుంచి వచ్చే షార్ప్ ఇమేజ్ని స్పెరికల్ మిర్రర్తోని ఒక షీట్ ఆఫ్ పేపర్ మీదకి కేంద్రీకరించాడంట. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏంటి, ఏ మిర్రర్ ఉపయోగించి ఒక మిర్రర్ ఉపయోగించాడండి, ఉపయోగించి సన్ నుంచి వచ్చే రేస్ మొత్తాన్ని ఏం చేశాడు, మొత్తం అన్నీ కూడా ఒక పాయింట్కి కేంద్రీకరించాడు అనమాట, ఒక మిర్రర్ యూజ్ చేసి. ఓకేనా, దాన్ని బర్న్ చేశారు, కాసేపు నిప్పు పెట్టాడనమాట. ఓకే, సో దాని ప్రకారం చూసుకుంటే అది ఏ మిర్రరు, కాన్కేవా, దానికి పాజిటివ్ ఫోకల్ లెంత్ ఉంటుందా, కన్వర్జింగ్ మిర్రరా, అది ఏంటి అని అడుగుతున్నారు అనమాట ఇక్కడ. ఓకేనా, సో ఇందాక నేను కాన్కేవ్ మిర్రర్ గురించి చెప్పేటప్పుడు అది పెద్దగా చేసి చూపిస్తుంది అని ఒక పాయింట్ చెప్పాను. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఇలా మిర్రర్ ఉందా, ఓకేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఇలా మిర్రర్ ఉందా, ఇటు మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా బ్యాక్ సైడ్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి రేస్ ఇలా పడినప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇవన్నీ కూడా ఫోకస్ గుండా వెళ్తాయా, అవునా. సో అంటే ఏం చెప్పచ్చు, ఈ స్ట్రైట్గా వచ్చిన రేస్ అన్నీ కూడా మనకి ఇక్కడ మనం కేంద్రీకరించగలుగుతాము, అవునా, కేంద్రీకరించగలుగుతాము ఫోకస్ దగ్గర, అవునా. సో క్లియర్గా మనకి అది కాన్కేవ్ మిర్రర్ అయినప్పుడే మనం ఇలా కేంద్రీకరించగలుగుతాం అనమాట, ఒక దగ్గరికి కేంద్రీకరించి దాన్ని మనం ఒక పేపర్ని కూడా మనం బర్న్ చేయొచ్చు అనమాట. ఓకే, పాజిటివ్ ఫోకల్ లెంత్ ఉంటుంది అంటున్నారు. మనం ఏం చెప్పుకున్నాం, మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనం నెగిటివ్ అని కదా చెప్పుకున్నాం. సో ఇది నెగిటివ్ మైనస్లో ఉంటుంది, పాజిటివ్ ఉండదు. కన్వర్జింగ్ అన్నారు. ఎస్, కన్వర్జింగ్ అంటే అర్థం ఏంటంటే ఇదే, ఇప్పుడు అన్ని రేస్ కూడా కన్వర్జ్ అవుతున్నాయా, ఒక దగ్గరికి వస్తున్నాయా. డైవర్జింగ్ అంటే ఏంటి, అన్నీ కూడా వేరువేరుకి వెళ్ళిపోతాయి, అదేంటి కాన్వెక్స్లో జరుగుతుంది. ఇప్పుడు ఏంటి, ఇలా వచ్చింది అనుకోండి, అది అలా పోతుంది, ఇలా వస్తే ఇది ఇలా పోతుంది, ఇలా వస్తే ఇది ఇలా వెళ్ళిపోద్ది, ఇది ఇలా వస్తే ఇలా వెళ్ళిపోద్ది, ఇలా వస్తే ఇలా వెళ్ళిపోద్ది. సో కాన్వెక్స్ అనేది డైవర్జింగ్ అనమాట, కాన్కేవ్ అనేది కన్వర్జింగ్ అనమాట. ఓకేనా, సో క్లియర్గా ఏ అండ్ సి రెండు రైట్ అని చెప్పచ్చు. ఓకేనా, గుడ్. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ రాశారు, వెరీ గుడ్. క్యాపిటల్ ఎఫ్ ఎక్కడ, ఓకే. సో 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
ఏ రే ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వ్. ఓకే, క్వశ్చన్స్లోకి వచ్చేస్తాం. 10 సెంటీమీటర్ ఉందంట. ఓకే, ప్యారలల్ టు ఇట్స్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ఏ పాయింట్ ఆన్ ద యాక్సిస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఫ్రమ్ ద మిర్రర్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక కాంతి కిరణం దాని ప్రధాన అక్షానికి సమాంతరంగా, ఓకేనా, కాన్కేవ్ మిర్రర్ అన్నారు కదా, చూసుకోండి కాన్కేవ్ మిర్రర్ మీకు అర్థం అవ్వాలని నేను ఇక్కడ ఈ డయాగ్రామ్ వేస్తున్నాను. ఓకేనా, సో ఇదేంటి పోల్, ఇదేంటి సెంటర్, ఇదేంటి ఫోకస్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, అంటే ఏంటి ప్రధాన అక్షం కదా. ఓకే, దానికి సమాంతరంగా ఒక రేని పంపించారంటండి. పంపించినప్పుడు ఒక కాంతి కిరణాన్ని పంపించినప్పుడు అది ఎంత దూరంలోంచి వెళ్తుంది, దేనికి, మిర్రర్ నుంచి ఎంత దూరంలో వెళ్తుందని అంటున్నారు. క్లియర్గా మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా కనుక మనం ఒక లైట్ రేని పంపిస్తే అది క్లియర్గా త్రూ ఫోకస్సే వెళ్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. త్రూ ఫోకస్ అంటే కరెక్ట్గా మిర్రర్ నుంచి ఫోకస్ ఎంత డిస్టెన్స్ ఉంటే అంత వెళ్తుంది. కానీ క్లియర్గా మనకి ఇచ్చేసారు కదా ఫోకల్ లెంత్, రేడియస్ ఇచ్చారు కదా. ఎంత ఇచ్చారు రేడియస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ 10 సెంటీమీటర్ అన్నారు, అవునా. సో ఈ రేడియస్ మొత్తం కూడా 10 సెంటీమీటర్ అన్నారు. సో ఇది ఫోకస్లోంచి వెళ్తుంది కాబట్టి అంటే ఎంత డిస్టెన్స్లోంచి వెళ్తుంది, ఆటోమేటిక్గా దానికి సగం అంటే 5 సెంటీమీటర్ దూరంలో వెళ్తుంది. ఓకేనా, 5 సెంటీమీటర్ దూరంలో వెళ్తుంది. అందరికీ అర్థం అయ్యిందా? నేను ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ రూలే ఇది. ఎప్పుడైతే ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా ప్యారలల్గా మనకి ఒక రేని పంపిస్తామో అది త్రూ ఫోకస్ పాస్ అవుతుంది, త్రూ ఫోకస్ పాస్ అవుతుంది. ఓకేనా, ఎస్ మనం యాక్చువల్లీ -5 అని చెప్పాలి, బట్ ఎంత డిస్టెన్స్ అని అడిగారు కాబట్టి దాని వాల్యూ ఎంత అని అడగలేదు కదా, ఎంత డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి 5 సెంటీమీటర్ అని మనం చెప్పచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 9th క్వశ్చన్, ఓకే, ఇక్కడ మనకి మ్యాగ్నిఫికేషన్ గురించి వచ్చింది. మనం మ్యాగ్నిఫికేషన్ గురించి చెప్పుకోలేదు కదా. మ్యాగ్నిఫికేషన్కి ఒక సింపుల్ ఫార్ములా ఉందండి. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే HI/HO అండి. అంటే హైట్ ఆఫ్ ఇమేజ్ యొక్క హైట్ని హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్తో డివైడ్ చేస్తే దాన్నే మనం మ్యాగ్నిఫికేషన్ అంటాం. అంటే మ్యాగ్నిఫికేషన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి ఎన్నింతలు అవుతుంది ఇమేజ్, ఎన్నింతలు ఉంటుంది, ఎన్నింతలు అంటే ఇప్పుడు డబల్ అవుద్దా, త్రిబుల్ అవుద్దా, లేదా సగం అవుతుందా, అసలు ఎన్నింతలు అవుతుంది అని చెప్పేదే మనకి ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ మనకి చెప్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదొక ఫార్ములా ఉంది అండ్ ఇంకొక ఫార్ములా ఏంటి -V/U అనే ఫార్ములా కూడా ఉంది. ఇక్కడ V అనేది ఏంటి, V అనేది వచ్చేసి డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ అండి, U అనేది డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. మనకి ABCDలో ఫస్ట్ వచ్చేది ఏంటి U కదా, నెక్స్ట్ వచ్చేది V కదా. ఓకేనా, సో U దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ని, V అనేది ఇమేజ్ని, ఎందుకంటే ఫస్ట్ ఇమేజ్ ఉంటేనే కదా ఆబ్జెక్ట్ వస్తుంది. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏమైనా కన్ఫ్యూజన్ కనుక మీకు ఉంటే. ఓకేనా, U అనేది ఆబ్జెక్ట్ది అనమాట, V అనేది ఇమేజ్ది. అదేంటి డిస్టెన్స్ ఫ్రమ్ ది పోల్, P నుంచి ఉన్న డిస్టెన్స్ అనమాట. ఓకే, సరే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అసలు, సైన్ ఆఫ్ ది మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్, పోటాకార దర్పణం ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆవర్ధనం యొక్క సంకేతం ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా, చెప్పండి. మనం ఆల్రెడీ యాక్చువల్లీ కాన్కేవ్ మిర్రర్ గురించి మనం చెప్పుకున్నాం, అవునా, కాన్కేవ్ మిర్రర్ గురించి మనం చెప్పుకున్నాం. బట్ అన్ని కేసెస్ మనం చూసాం, బట్ అంత క్లియర్గా అయితే చెప్పుకోలేదు కదా. సో సింపుల్గా మనకి కేసెస్లో చూసుకుంటే వర్చువల్ ఎప్పుడు వస్తుందని చెప్పుకున్నాం, ఫైనల్గా మనకి ఇక్కడ చూసుకోండి, ఇది F అనుకోండి, ఇది P అనుకుంటే Fకి Pకి మధ్యన ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే వర్చువల్ వస్తుంది. 6th కేస్, అవునా, 6th కేస్ అని క్లియర్గా చెప్పుకున్నాం కదా. సో ఏం చెప్తున్నారు, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు చూద్దాం. పాజిటివ్ మ్యాగ్నిఫికేషన్ ఎలా ఉంటుంది,
పాజిటివ్ వెన్ ద ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ నెగిటివ్ వెన్ ద ఇమేజ్ ఈజ్ రియల్ అని అంటున్నారు. ఆల్వేస్ పాజిటివ్ అయితే అవ్వదు కదా, ఆల్వేస్ నెగిటివ్ కూడా అవ్వదు. మనకి యాక్చువల్లీ ఒక ఫార్ములా కూడా ఉంది కదా, ఏంటి -v/u అని ఫార్ములా ఉందా, ఈ ఫార్ములాతో కూడా మనం చేయొచ్చు కదా. ఏంటి v అనేది ఏంటి, ఎప్పుడు కూడా v అనేది ఎప్పుడు ఇక్కడ మనకి కొన్నిసార్లు ప్లస్ అవుతుంది కదా. ఎందుకు, ఇటువైపు ఫార్మ్ అయ్యేటప్పుడు ప్లస్ అవుతుంది, ఇటువైపు ఉన్నప్పుడల్లా మనకి మైనస్సే అవుతుంది, అవునా. సో మన క్లియర్గా మనం రియల్గా ఫార్మ్ అయ్యేటప్పుడు, అంటే ఇటుపక్క ఫార్మ్ అయ్యేటప్పుడు ఇదేమవుతుంది, రియల్గా ఫామ్ అవుతుంది, ఇటుపక్క మాత్రం వర్చువల్గా ఫామ్ అవుతుంది ఇమేజ్. ఇది 6th కేస్ మాత్రమే చెప్పుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూద్దాం. పాజిటివ్ వెన్ ద ఇమేజ్ ఈజ్ వర్చువల్ అంటున్నాడు. వర్చువల్గా ఉన్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, మ్యాగ్నిఫికేషన్ అంటున్నాడు. మనకు తెలుసు కదా, ఇక్కడ వచ్చినప్పుడు ఇమేజ్ ఇక్కడ పెరుగుతుంది, అవునా. ఓకే, అండ్ నెగిటివ్ వెన్ ద ఇమేజ్ ఈజ్ రియల్గా ఉన్నప్పుడు నెగిటివ్ అవుతుంది. సో ఐ థింక్ ఫస్ట్ పాయింట్ అయినా కరెక్ట్. ఓకేనా. సో చూసుకోండి, మనకి ఆ రూల్స్ అన్నీ కూడా యాక్చువల్ నేను చెప్పాను కదా, అవి మనం ఖచ్చితంగా మనం తెలుసుకున్నప్పుడే ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం -v/uతోనే సాల్వ్ చేసి చూద్దామండి. ఇక్కడ ఏమంటున్నారు, పాజిటివ్ వెన్ ఇమేజ్ ఈజ్ వర్చువల్ అన్నాడు. వర్చువల్ అయినప్పుడు ఏమవుతుంది, వర్చువల్ అయినప్పుడు v అనేది పాజిటివ్ అవుతుంది. v ప్లస్ ఉన్నప్పుడు u కానీ ఏమవుతుంది, మైనస్ కదా, ఎందుకంటే u ఇటుపక్క ఆబ్జెక్ట్ ఉంది, అవునా. సో ఇటుపక్క ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఎప్పుడు మైనస్ తీసుకోవాలి. సో ఇది మైనస్ అయిపోతే ఇది ఏమైపోయింది, v/u పాజిటివ్ అయిపోయింది. ఓకేనా. సో పాజిటివ్ వెన్ వర్చువల్, రియల్ వెన్ అండ్ నెగిటివ్ వెన్ రియల్, సరిపోయింది కదా. ఫార్ములాని యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. An object is placed in front of a concave mirror of focal length ఇచ్చారు, డిస్టెన్స్ ఇచ్చారు, ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేస్తారు. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయిందో అడుగుతున్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటి, 1/u + 1/v = 1/f. నేను ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పాను. ఇదేంటి, కాన్కేవ్ మిర్రర్ అన్నారు, ఓకేనా. కాన్కేవ్ మిర్రర్ అన్నీ ఎఫ్ ఇటుపక్కే ఉంటుంది, ఆబ్జెక్ట్ ఇటుపక్కే ఉంది, అవునా. అండ్ ఆటోమేటిక్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ v అనేది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా. ఓకే, ఇంకెందుకు, మనకు డైరెక్ట్గా u ప్లేస్లో మనం ఏం పెట్టాలి, ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉందన్నారు, 8 సెంటీమీటర్స్, అంటే -8 పెడుతున్నాం, f -12 పెడుతున్నాం, ఇంకా v అనేది క్లియర్గా వస్తుంది, అంతేనా. సో ఇప్పుడు 1/v = ఏమవుతుంది, ఆ -1/8 అటుపక్క పంపించండి, అంటే 1/8 - 1/12. సో ఎల్సిఎం తీసుకుంటే ఎంత, 24, అంటే 3 - 2/24, అంటే 1/24 అంటే 24 అవుతుంది. ఓకేనా. ఓకేనా అండి. సింపుల్ ఫార్ములా ఏంటి, 1/u + 1/v = 1/f. ఓకే. సో ఎఫ్ అనేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది, నెగిటివ్, లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ నెగిటివ్, అలాగే యూ కూడా నెగిటివ్ అవుతుంది. వి అప్పుడు ఏమవుతుందో కనుక్కోవచ్చు మీరు, ఓకేనా. లేదు దీన్ని జనరల్గా ఆలోచించుకోండి. ఇప్పుడు చూడండి, ఇందాక నేను అన్ని రూల్స్ చెప్పానా. ఇప్పుడు చూడండి, పి అండి, ఇది సి సెంటర్ అండి, ఇది ఎఫ్ అండి. ఎఫ్ ఎంత ఇచ్చారు మనకి, 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఫోకల్ లెంత్ 12 ఇచ్చారు, ఓకేనా. ఫోకల్ లెంత్ 12 అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, 8 సెంటీమీటర్స్ దూరంలోనే ఉందంటే ఆబ్జెక్ట్ ఎఫ్కి పీకి మధ్యలో కదా ఉంది. ఎఫ్కి పీకి ఆబ్జెక్ట్ మధ్యలో ఉంటే క్లియర్గా అది ఏమవుతుంది, వర్చువల్గా, అంటే ఏంటి, ఇది 6th ప్లేస్ కదా, 6th ప్లేస్కి ఇమేజ్ ఇక్కడ వస్తుంది కదా, ఇటుపక్క వర్చువల్గా పెద్దది వస్తుంది అనమాట ఇమేజ్, ఓకేనా. వర్చువల్గా ఏమొస్తుంది, పెద్దది వస్తుంది, క్లియర్గా పెద్దది వస్తుంది అన్న విషయం అర్థమైందా, ఓకేనా. సో అప్పుడు మనం వర్చువల్గా అంటేనే అది ప్లస్ అయిపోద్ది, వి అనేది ప్లస్ అవుతుంది అని అర్థమైంది, కాకపోతే అన్ని ప్లస్లోనే ఇచ్చారు ఆప్షన్స్. సో వి క్లియర్గా మనకి ఇక్కడ ఏమైంది, 24 అయిందనమాట. ఓకే.
సో ఇక్కడ మనల్ని మ్యాగ్నిఫికేషన్ అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, v/u మైనస్ v/u చేసి అక్కడ m వాల్యూ కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒక కాన్కేవ్ మిర్రర్ కన్వర్జెస్ లైట్ రేస్ ఫ్రమ్ ద సన్ అట్ 10 cm. ఫోకస్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ గీసాను, ఫోకస్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ గీసాను. సరే ఇప్పుడు ఏం చెప్తున్నారు, సన్ నుంచి వచ్చే రే, నేను ఫస్టే చెప్పాను ఏంటి, సన్ నుంచి వచ్చే దూరం నుంచే వచ్చే రేస్ ఎప్పుడు కూడా ఏమవుతాయి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గానే తీసుకుంటాం అనమాట. అవన్నీ కూడా ఎప్పుడు ఏమవుతాయి, ఫోకస్లోంచి వెళ్తాయి. ఎన్ని రేస్ వచ్చినా అవన్నీ కూడా ఫోకస్లోంచి వెళ్తాయి. ఎంత దూరంలో వెళ్తాయి అన్నారు, 10 cm దూరంలో వెళ్తాయి అన్నారు. అంటే ఫోకల్ లెంత్ ఇచ్చారనమాట వాళ్ళు మనకి, ఓకేనా. ఫోకల్ లెంత్ ఇచ్చారు, ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు, ఓకే. ఇప్పుడు మిర్రర్ ఎక్కడుందన్నారు, 20 cm దగ్గర ఉందన్నారు. మిర్రర్ 20 cm అంటే సి దగ్గరే కదా ఉంది మిర్రర్, ఎందుకంటే ఇది 10 అయితే ఇది కూడా 10 కదా. సో సి దగ్గర మిర్రర్ ఉన్నప్పుడు, సి దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, సి దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, ఓకే, సి దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దాని ఇమేజ్, దాని ప్రతిబింబం ఎక్కడ పడుతుంది, సి దగ్గరే పడుతుంది. ఆల్రెడీ ఆ రూల్ చదివాం కదా మనం, అవునా. ఆ షార్ట్ ట్రిక్లో కూడా చెప్పుకున్నాను. అక్కడ ఏంటి, నెంబర్ 3 కదా సి. సో సేమ్ ఇటుపక్క కూడా చూసుకుని నెంబర్ 3 ఇక్కడే ఫార్మ్ అవుతుంది అనమాట. సో 20 cm మిర్రర్కి వెనకాతల ముందునే కదా, ముందునే ఫామ్ అవుతుంది. 20 cm ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్, అద్దానికి ముందు 20 cm దూరంలో ఏర్పడుతుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంకా ఎలా అయినా సాల్వ్ చేయొచ్చా అంటే, మీకు నార్మల్గా తెలిసిన ఫార్ములా ఉంది కదా 1/u, ఆ ఫార్ములాతో కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆబ్జెక్ట్ యొక్క దూరం మనకు తెలుసు, ఓకేనా. ఆబ్జెక్ట్ దూరం తెలుసు అంటే u తెలుసు -20 అని, f తెలుసు మనకి ఎంత -10 అని, v కనుక్కుంటాం అంతే, ఓకేనా. ఇలా చేసినా సరే అదే ఆన్సర్. బట్ ప్రాక్టికల్గా మీరు ఇలా జస్ట్ క్వశ్చన్ని చదివితేనే మీకు అర్థం అవుతుంది. సెంటర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అదే సెంటర్ దగ్గర మనకి ఇమేజ్ వస్తుంది అన్న విషయం, ఓకేనా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. ఈ క్వశ్చన్ నేను స్పెసిఫిక్గా చూస్తానండి, ఎవరు ఆన్సర్ చేస్తారు ఈ క్వశ్చన్ అనేది చూస్తాను నేను. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, బట్ మనం చాలా కొంచెం బేసిక్స్ అయితే చెప్పుకోలేదు, ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అన్నారని. ఇది లైవ్ కాబట్టి. అండ్ మీకు గనక లైవ్ కాకుండా చూసేవాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ సెపరేట్గా చెప్పండి సార్ అంటే, నేను ఒకసారి సెపరేట్గా క్లియర్గా అసలు ఈ కాన్కేవ్ మిర్రర్తో ఏమవుతుంది, దాని రూల్స్ ఏంటి, అసలు ఇమేజ్ ఫార్మేషన్కి రూల్స్ ఏంటి, అసలు ఎలా ఫార్మ్ అవుతాయి ఇమేజెస్, ఆ రూల్స్, అలాగే కాన్కేవ్ మిర్రర్ గురించి, కాన్వెక్స్ మిర్రర్ గురించి, ఇవన్నీ కూడా నేనైతే తప్పకుండా చెప్తాను. మీరు కామెంట్ చేయండి, ఓకేనా. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏమి ఇచ్చారు, సైజ్ ఇచ్చారండి, ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఇచ్చారు, ఓకేనా. ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఇచ్చారు అంటే ఇక్కడ మన హైట్ అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా ఫార్ములా మ్యాగ్నిఫికేషన్కి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ సైజ్. ఓకే, తెలుగులో చదివేద్దాం, అందరికీ అర్థం అవుతుంది కదా. 1 సెంటీమీటర్ పరిమాణం గల ఒక వస్తువును, పరిమాణం లేదంటే ఎత్తు అని అనుకోండి, ఓకే, 16 సెంటీమీటర్లు నాభ్యాంతరం అంటే ఫోకల్ లెంత్ అనమాట. ఫోకల్ లెంత్ ఎంతంట, 16 సెంటీమీటర్లు అంటండి. నాభ్యాంతరం అంటే ఫోకల్ లెంత్ 16 సెంటీమీటర్స్, డిస్టెన్స్ 24 సెంటీమీటర్లు. ఇమేజ్ వచ్చేసి ఎక్కడ ఫార్మ్ అవుతుంది, ఎలా ఫార్మ్ అవుతుంది అంటే నిటారుగా ఉంటుందా, తలకిందులుగా ఉంటుందా, అంటే ఎరెక్ట్గా ఉంటుందా, ఇన్వర్టెడ్గా ఉంటుందా, అలాగే దాని హైట్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ అనమాట, ఓకేనా. హైట్ కూడా ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. సరే, ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ అన్నారు కదా, ఫస్ట్ నేను అది ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ వేసాను, ఇది ఏమో పి, ఇది ఏమో సెంటర్ సి, ఇది ఏమో ఎఫ్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎఫ్ ఫోకల్ లెంత్, ఎఫ్ ఎంత అంటున్నారు, 16 సెంటీమీటర్ అన్నారంటే -16 అయింది. యు ఎంత ఇచ్చారు, -24 ఇచ్చారు. ఇప్పుడు వి మనం కనుక్కున్నాం అనుకోండి, వి కనుక్కుంటే, ఇప్పుడు వి కనుక్కునే ముందు సింపుల్గా చెప్తా చూడండి. అంటే ఇటుపక్కే కదా ఉంది క్లియర్గా ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎంత దూరంలో చూద్దాం. ఫోకల్ లెంత్ ఇది ఎంత, 16 ఇచ్చారండి, ఇది 16 ఇచ్చారు.
సో ఎఫ్కి పీకి మధ్యన అయితే ఆబ్జెక్ట్ లేదు కదా, మనకేం తెలుసు ఎఫ్కి పీకి కనుక మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్ అంటే ఇది 6th పొజిషన్లో ఉంటే ఆటోమేటిక్గా దాని ఇమేజ్ ఇక్కడ వస్తుంది ఇటుపక్క, అవునా? ఇది మాత్రమే వర్చువల్, మిగతా అన్నీ కూడా మనకేం తెలుసు రియల్ ఇమేజెస్ కదా. రియల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఇన్వర్ట్ అయి ఉంటుంది, తల క్రిందులుగా ఉంటుంది. సో క్లియర్గా సికి మధ్య ఎఫ్కి మధ్యలో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం చెప్పచ్చు, ఇది తలకిందులుగా ఉంటుంది అని చెప్పొచ్చు కదా, అవునా? సో ఇన్వర్టెడ్ అయితే ఆన్సర్ అవుతుంది. సో ఈ రెండు పోయాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి, హైట్ కావాలి. హైట్ ఎలా వస్తుంది, మనకి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఉంది. ఏంటిది అది, HI/HO ఫార్ములా ఉంది. అలాగే ఇంకోటి ఏం చెప్పుకున్నాం, -V/U. ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. అప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ముందు Vని కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు ఆ V/Uని కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా హైట్ ఆఫ్ ఇమేజ్ మనం ఇక్కడ కనుక్కుంటాం. ఓకేనా? ఇప్పుడు హైట్ ఆఫ్ ఇమేజ్ ఏమవుతుంది, M/HO. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ 1 కదా, సో M మ్యాగ్నిఫికేషన్కి ఈక్వల్ అవుతుంది హైట్ ఆఫ్ ఇమేజ్. అది ఎంత, -V/U వాల్యూ కనుక్కుంటే వచ్చేస్తుంది. సో V ఎంతో మనం కనుక్కుందాం. V ఎంత, ఇక్కడ చూడండి, 1/U అంటే 1/-24 ప్లస్ 1/V ఈజ్ ఈక్వల్ టు 1/-16 అంతేనా? అంటే 1/V ఈజ్ ఈక్వల్ టు 1/24 మైనస్ 1/16. సో దీన్ని కనుక్కోండి. ఇప్పుడు LCM ఎంత అవుతుంది, 48 2s, ఇది 3s. సో V ఈజ్ ఈక్వల్ టు 1/V ఈజ్ ఈక్వల్ టు -1/48 అంటే V ఈజ్ ఈక్వల్ టు -48 అయిందండి. V ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, -48 అయింది. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఫార్ములా ఏముంది, -V/U. -V అంటే -48 ప్లస్ 48 బై U అంటే -24. ఓకేనా? సో 24 1s 24 2s. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, 2 సెంటీమీటర్ వచ్చింది. సో ఇన్వర్టెడ్గా -2 అంటే అర్థం ఏంటి ఇక్కడ చూసుకోండి, M వాల్యూ -2 వచ్చింది అంటే మైనస్ అంటే ఇన్వర్టెడ్ అని అర్థం అనమాట. ఓకేనా? సో 2 సెంటీమీటర్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, చూసుకోండి, ఇక్కడ మనకి రెండు ఫార్ములాస్ తెలియాలి ఖచ్చితంగా. రెండు ఫార్ములాస్ తెలిస్తేనే 1/U ప్లస్ 1/E ఈజ్ ఈక్వల్ టు 1/F, అలాగే M ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ లేదా -V/U. ఈ రెండు ఫార్ములాస్ కూడా తెలియాలి, అప్పుడే మనం దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. సరే, ఇప్పుడు 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసిన వెంటనే ఈ క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేయాలి. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు, AB అనేది ఆబ్జెక్ట్ అంట, CD అనేది దాని ఇమేజ్ అంట. అలా అయితే ఈ మధ్యలోని ఏముంటుంది అని అడుగుతున్నారు. ఏ మిర్రర్ ఉంటుంది, ఏ లెన్స్ ఉంటుంది అని అడుగుతున్నారు. మనకి ఆల్రెడీ ఇంతవరకు మిర్రర్ గురించి మాత్రమే చూసాం కదా. లెన్స్ గురించి అయితే మనం నెక్స్ట్ సెకండ్ టాపిక్లో సెకండ్ వీడియోలో మనం చూద్దాం. లెన్స్ గురించి చూద్దాం. అలాగే మనకి ప్రిజంలోంచి లైట్ వెళ్ళినప్పుడు కనుక అవన్నీ ఆ రిఫ్రాక్షన్ గురించి కూడా మనం అంతా నెక్స్ట్ సెకండ్ వీడియోలో అయితే మనం చూద్దామండి. ఓకేనా? సో మీరు క్లియర్గా మీకు 6th ఐడియా ఉంటే గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి, 6th ఏమవుతుంది, వర్చువల్గా ఫామ్ అవుతుంది అండ్ పెద్దగా ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఇమేజ్ ఉంటుంది, అది 6th పొజిషన్లో ఉన్నప్పుడే. సో క్లియర్గా అది ఎప్పుడు ఏంటి, కాన్కేవ్ మిర్రర్ అని చెప్పొచ్చు కదా, మనం పూటాకార దర్పణం అని చెప్పచ్చు. ఓకేనా? సో ఆ 6 అనేవి మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దానికి షార్ట్ కట్ కూడా నేను చెప్పాను, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అందరికీ అర్థమైంది కదండి. అది షార్ట్ కట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోండి, ఇమేజ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినప్పుడు ఇమేజెస్ ఎక్కడ ఫామ్ అవుతాయి, షార్ట్ ట్రిక్ చెప్పాను నేను ఇక్కడ. దీన్ని కనుక మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. దీన్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 14 ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఇంకప్పటి నుంచి కొంచెం ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి అందరూ. An object is placed in front of a concave mirror at a distance equal to its focal length. The image is formed is. చూసుకోండి ఏం చెప్తున్నారు, at a distance equal to its focal length. కరెక్ట్గా నాభ్యాంతరానికి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ సమాన దూరంలో పెట్టారంట. ఇది F అనుకోండి, కరెక్ట్గా ఇక్కడ పెట్టారంటండి ఆబ్జెక్ట్.
ఆబ్జెక్ట్ ఎఫ్ దగ్గర పెట్టినప్పుడు అంటే 5th పొజిషన్ కదా ఇది, అంతేనా? అప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది? క్లియర్గా నెంబర్ 5 ఎక్కడ? ఇక్కడ తీసుకున్నామా? చూసుకోండి క్లియర్గా. యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ఫైనిటీ అనేది మనం చెప్పుకోవచ్చు, బట్ స్టిల్ ఇమేజ్ నాట్ ఫార్మ్డ్, ఇమేజ్ ఫార్మ్ అవ్వదు అని కూడా మనం చెప్పచ్చు. ఓకేనా? ఇమేజ్ ఫార్మ్ అవ్వదు అని కూడా చెప్పచ్చు. క్లియర్ చూసారు? ఇప్పుడే నేను చెప్పిన ట్రిక్ దాని నుంచి చూసుకొని ఇప్పుడు నెంబర్ 5 ఇక్కడ ఉంది, ఇమేజ్ ఇది నెంబర్ 5 ఇక్కడ ఉంది, లాస్ట్లో ఉంది. సో క్లియర్గా ఇన్ఫైనైట్ లేదా ఇమేజ్ ఫార్మ్ అవ్వదు అని ఇచ్చినా సరే అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇక్కడ ఫోకల్ లెంత్, ఇక్కడ ఫోకస్ దగ్గర మనం ఎప్పుడైతే మనం పెట్టామో ఆబ్జెక్ట్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ట్రెయిట్ లైన్ తీసుకున్నాను అనుకోండి, అది ఏమవుతుంది? తిరిగి ఫోకస్లోంచి వెళ్తుంది, అవునా? అదే పాయింట్ పీలోంచి తీసుకున్నాను అనుకోండి, అది ఏమవుతుంది? ఇలా సేమ్ ఇది యాంగిల్ ఎంత ఉంది, ఈ యాంగిల్ ఎంత వెళ్తుంది. అంటే ఇదేమో ఫోకస్లోంచి వెళ్తుంది, ఇదేమో ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైనా కలిసాయి అనుకోండి, ఎక్కడో దగ్గర కలిస్తే అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట నార్మల్గా. బట్ ఇవి ఏమవుతాయంటే ప్యారలల్ అయిపోతాయి అనమాట. ఇవి ప్యారలల్ అయిపోయి ఎక్కడ మీట్ అవ్వవు. అసలు మీట్ అవ్వకపోవడం వల్ల అసలు ఇమేజ్ అనేది ఫార్మ్ అవ్వదు. ఓకేనా? సో అసలు ఇమేజ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? రిఫ్లెక్ట్ అయిన రేస్ ఎక్కడో దగ్గర మీట్ అయితే అక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఫామ్ అవ్వదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. An object is placed 12 cm in front of a concave mirror. Its image is formed 18 cm on the same side. The focal length of the mirror is. ఏం ఇచ్చారు? యూ ఇచ్చారండి. యూ రెండు సేమ్ సైడ్ అన్నారు కదా, అంటే రెండు మైనస్ఏ. యూ ఏమో -12, ఇమేజ్ ఏమో 18 దగ్గర, అంటే -18. ఇప్పుడు ఎఫ్ ఎంత అని అడుగుతున్నారు అంతే. మనకేం తెలుసు? 1/-12 1/u + 1/f, సారీ 1/v = 1/f. సో ఎఫ్ ఎంత అవుతుందో కనుక్కోవాలి, అంతే కదా. సో మైనస్, రెండింటికి మైనస్ ఉంది కదా, సో దీనికి మైనస్ ఇచ్చి ఈ రెండు ప్లస్ చేసేద్దాం. అంటే 18 12 అంటే 36, అంటే 3 + 2 అంటే 5/36 = -1/f. అంటే f = -36/5 అంటే -7.2 సెంటీమీటర్. ఓకేనా? -7.2 సెంటీమీటర్ అవుతుంది. ఏంటి, ఏం చేశారు అందరూ? రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు మీరు. ఆ మైనస్ సైన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఏదో ఒక్కదానికి మైనస్ చేస్తే ఎలా అవుతుంది? కొంతమంది ఐ థింక్ 1/36 అలా చేయకూడదు కదా. మనం క్లియర్గా సాల్వ్ చేస్తే మనకి అందరికీ అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. ఓకే, సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లాస్ట్ 5 క్వశ్చన్స్ ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి అందరూ. ఒక ఆబ్జెక్ట్ ఉందంట, కాన్కేవ్ మిర్రర్ ముందు పెట్టారంట, దాని ఫోకల్ లెంత్ ఏమో 15 అంట, నాభ్యాంతరం 15 సెంటీమీటర్లు అంట. అలా అయితే ఇమేజ్ ఎక్కడ అవుతుంది చూసుకోండి. అసలు చూడగానే ఆన్సర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్, పోల్, సెంటర్, ఇది ఫోకల్ లెంత్ కదా. ఇది ఎంత? ఫోకల్ లెంత్ 15 ఇచ్చారు. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందన్నారు? 30 సెంటీమీటర్ల దూరంలో. అంటే ఇది 15, ఇంకో 15, అంటే ఆబ్జెక్ట్ సెంటర్ దగ్గర ఉందంటండి కరెక్ట్గా. ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటున్నారు. ఆబ్జెక్ట్ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు అంటే ఇది 3rd పొజిషనేనా? సో క్లియర్గా ఇమేజ్ కూడా 3rd పొజిషన్లోనే ఫామ్ అవుతుంది ఇన్వర్ట్ అయ్యి. సో కరెక్ట్గా 30 సెంటీమీటర్ల దూరంలోనే ఇమేజ్ ఫామ్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? చూసుకోండి, అంటే నేను అక్కడ చెప్పిన దాంట్లోంచే చాలా ఆన్సర్స్ వస్తున్నాయి. మీకు అది అర్థమైపోవాలి. 1 2 3 ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఉంటుంది అది మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ అసలు ఈ డయాగ్రామ్ వేయాల్సిన అవసరం ఉందా? క్లియర్గా ఇది 15 అని చూసినప్పుడు 15కి డబల్ 30 కదా, అంటే C 30 కదా. ఆ 30 దగ్గర C దగ్గర పెట్టారు ఆబ్జెక్ట్. C దగ్గర పెడితే కరెక్ట్గా C దగ్గర కదా ఇమేజ్ వస్తుంది, అవునా? 30. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఈ న్యూ కార్టిసైన్ సైన్ కన్వెన్షన్ అంటే ఏంటిదా అని అనుకోవద్దు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, ఇటుపక్క లెఫ్ట్ సైడ్ మైనస్ అని చెప్పుకున్నామా, రైట్ సైడ్ ప్లస్ అని చెప్పుకున్నామా, అదే అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు? ఏ మిర్రర్ అంటున్నారు? ఇక్కడ చూసుకోండి, కాన్వెక్స్ మిర్రర్ అంటున్నారు, కుంభాకార దర్పణం అంటున్నారు. ఓకే, కుంభాకార దర్పణం అంటున్నారు.
ఫోకల్ లెంత్ వచ్చేసి 15 సెంటీమీటర్లు అన్నారు. మనకి కుంభాకార అనగానే ఇప్పుడు మనం చూసుకోండి, కుంభాకార ఏమవుతుంది, ఇలా కదా అవుతుంది. ఇదేంటి, లోపలికి కలర్ వేసి ఉంటుంది, ఓకేనా. కానీ ఈ రేడియస్ అనేది ఇటుపక్కే ఉంటుంది, సెంటర్ అనేది ఇటుపక్కే ఉంటుంది, ఫోకస్ అనేది కూడా ఇటుపక్కే ఉంటుంది. ఇది 15 ఇచ్చారు, ఫోకస్ 15 ఇచ్చారు. ఇప్పుడు ఏమడుగుతున్నారు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంటుంది అని అంటున్నారు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉంటుంది, -30లో ఉంటుందా +30లో ఉంటుందా? క్లియర్గా రైట్ సైడే కదా ఉంది, కుడివైపు ఉంది. కుడివైపు ఉన్నది ఎప్పుడు కూడా ఏమవుతుందని చెప్పుకున్నాం, ప్లస్ ఉంటుందని చెప్పుకున్నామా. సో ఇది 15 అయితే ఇది ఏమవుతుంది, ఇంకో 15 యాడ్ అయ్యి మొత్తం 30 కదా అవుతుంది సి. సో 30 అవుతుంది, 30 సెంటీమీటర్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. 30 సెంటీమీటర్ ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లైవ్ క్లాస్ టైమింగ్ మనకి నైట్ 7 o'clock ఉంటుందండి, బట్ డైలీ అయితే ఉండదు, 2-3 డేస్కి ఒకసారి ఉంటుంది. సో మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది వస్తుందండి, ఓకేనా. ఓకే, సో an object is placed in front of a concave mirror at twice its focal length. The image will be formed at a distance of. చూడండి, మళ్ళీ తిప్పి 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 అదే క్వశ్చన్స్, బట్ ఆ క్వశ్చన్ని అడిగే విధానం మార్చుకుంటున్నారు అంతే. కానీ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. తెలుగులో చెప్తా చూడండి. ఒక వస్తువు పూటాకార దర్పణం ముందు దాని నాభి పొడవుకు 2 వద్ద ఉంచబడిందంట. అలా అయితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? అసలు ఈ క్వశ్చన్కి మనం సాల్వ్ చేయాల్సింది ఏమైనా ఉందా? క్లియర్గా మనకు తెలుసు ఏంటి, ఫోకల్ లెంత్కి డబల్ అంటే సెంటర్ దగ్గరికి వెళ్తాం, అంటే సెంటర్ దగ్గర పెడుతున్నారు. సో సెంటర్ దగ్గరే ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ సెంటర్ అంటే ఎంత, 2FA కదా అర్థం, అంతేనా. సో 2FA ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూసుకోండి, క్వశ్చన్ ఎట్టి తిప్పి అడిగినా సరే మనకి కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, మనం అసలు డయాగ్రామ్లు వేయాల్సిన అవసరం లేదు, డిస్టెన్స్లు గీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు, డైరెక్ట్గా ఇలా మనం టిక్ పెట్టచ్చు. సో నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, ఓకేనా. 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆబ్జెక్ట్ని ఒక దగ్గర ప్లేస్ చేశారంటే 30 సెంటీమీటర్ల దూరంలో, ఫోకల్ లెంత్ ఏమో F20 ఇచ్చారు. అలా అయితే ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఫార్మ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు జనరల్గా చూడండి, ఫోకల్ లెంత్ కంటే అంటే ఈ నాభ్యాంతరం 20 సెంటీమీటర్ల కంటే ఆబ్జెక్ట్ని కనుక దూరంలో పెట్టారనుకోండి 30 సెంటీమీటర్లు, ఆటోమేటిక్గా మనకి ఏం తెలుసు, అది ఇంకా వర్చువల్ ఇమేజ్ అయితే అవ్వదు, మిథ్యా ప్రతిబింబం అయితే రాదు, అంతేనా. మిథ్యా ప్రతిబింబం ఎప్పుడు వస్తుంది, కేవలం F నుంచి Pకి మధ్యలో పెట్టినప్పుడు మాత్రమే వస్తుంది వర్చువల్. ఇంకా Fకి తర్వాత ఉంటే అది ఎప్పుడూ రియలే అవుతుంది. సో F కంటే ఎక్కువ ఉంది కదా, 20 కంటే ఎక్కువ ఉంది కదా 30, సో ఖచ్చితంగా రియల్ అంటే యాక్చువల్ అంటున్నారు ఇక్కడ, రియల్ వాస్తవంగా వస్తుంది. సరే, ఇది ఒక పాయింట్ అయిపోయింది. ఎంత దూరంలో వస్తుందని అంటున్నారు, జస్ట్ కామన్ సెన్స్ చెప్తుంది. ఏంటి, ఇది 20, సెంటర్ ఏంటి, సెంటర్ 40 కదా అవుతుంది, అంటే సికి ఎఫ్కి మధ్యలో ఉంది. ఇప్పుడు ఎక్కడుంది, సికి ఎఫ్కి మధ్యలో ఉంది. సికి ఎఫ్కి మధ్యలో అంటే ఇది ఏమవుతుంది, 4th పొజిషన్ కదా ఇది, అవునా. సో 4th పొజిషన్ అంటే ఎక్కడ ఉంటుంది, కరెక్ట్గా మనం చూసుకుంటే సికి బియాండ్ ఉంటుంది, సికి తర్వాత ఉంటుంది, అవునా. ఎందుకంటే 5th పొజిషన్ ఏంటి, ఇన్ఫైనైట్ పొజిషన్. సో సి కంటే ఎక్కువ ఉండాలంటే 40 కంటే ఎక్కువ ఉండాలి. ఇంకేముందండి, క్లియర్గా 60 సెంటీమీటర్లు యాక్చువల్ అవుతుంది. అంటే నేను ఇక్కడ చూసారా, నేను సాల్వ్ చేయట్లే. ఇప్పుడు యూ వాల్యూ తీసుకొని ఎఫ్ వాల్యూ తీసుకొని వి వాల్యూ కనుక్కోకుండానే ఆప్షన్స్ని చూసి కూడా ఆన్సర్ చేయొచ్చు, అది నేను ఇక్కడ చెప్పదలుచుకుంది, ఓకేనా. మీకు తెలుసు ఏంటి, ఎఫ్కి పీకి మధ్యన అయితే ఇమేజ్ అనేది ఫార్మ్ అవ్వదు అసలు, అవునా. ఎందుకంటే ఎఫ్ నుంచే కదా నెంబర్ 1 వేసుకుంటూ వెళ్ళాము. సో 12 అనేది ఛాన్సే లేదు అసలు. సో అలా ఆప్షన్స్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట మీరు, ఓకే. సో లాస్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు, వెరీ వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోకి. సో చూసుకోండి, నెక్స్ట్ వీడియోలో మనం
రిఫ్రాక్షన్ అండ్ లెన్స్ గురించి కూడా మనం చూద్దాం క్వశ్చన్స్. అండ్ ఆ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ టాపిక్స్ కావచ్చు, లేదంటే వేరే టాపిక్స్ కూడా మనం ఫిజిక్స్లో చూద్దాం. ఓకేనా? ఏ కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్ యాజ్ అ రేర్ వ్యూ మిర్రర్ ఆఫ్ ఏ కార్. కార్కి బ్యాక్ చూడడానికి కార్కి మిర్రర్ కింద కాన్వెక్స్ మిర్రర్, ఓకేనా, యూజ్ చేశారు. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు? 2 మీటర్లు అంట. బస్ వచ్చేసి 3 మీటర్ల దూరంలో ఉంటాయి మిర్రర్ నుంచి. చూడండి, ఇప్పుడు కాన్వెక్స్ కదా ఇది. కాన్వెక్స్ అంటే ఇలా ఉంటుంది, ఓకేనా. కాన్వెక్స్, ఇటు పక్క కలర్ వేసి ఉంటుంది. సరే, ఇదేంటి? సెంటర్. ఇది ఎఫ్. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు? ఎఫ్ వచ్చేసి ఫోకల్ లెంత్ వచ్చేసి 2 ఇచ్చారు. ఇది 2 అయితే ఇది ఇంకొక 2, అంటే మొత్తం 4 ఉంటుంది. రేడియస్ 4 అనమాట. సరే, ఇఫ్ బస్ ఈజ్ లొకేటెడ్ అట్ 3 meters ఫ్రమ్ ద మిర్రర్. చూడండి, బస్ ఎక్కడ ఉందంట? 3 మీటర్లు ఉందంట. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడే ఉంటుందండి, ఓకేనా. సో ఇక్కడ 3 మీటర్ల దూరంలో ఉంది. సో ఇన్ఫైనైట్ పొజిషన్లో అయితే లేదు కదా, ఓకేనా, ఫైనైట్ పొజిషన్లోనే ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? వేర్ విల్ ఇట్స్ ఇమేజ్ బీ ఫార్మ్డ్. ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది అని అడుగుతున్నారు. సింపుల్ కదా, మనకి ఏం తెలుసు? యూ తెలుసు. యూ ఎంత? ఏమి ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఫోకల్ లెంత్, ఓకే, ఎఫ్ ఇచ్చారు. ఎఫ్ ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. చూసుకోండి, ఇది రైట్ సైడ్లో ఉంది కదా, కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి, అంటే ఇది ప్లస్ అవుతుంది అనమాట 2. యూ ఎంత? లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, సో ఇది -3 అవుతుంది. వి ఎంతో మనకు కావాలి. సింపుల్, ఓకేనా. వి ఎంతో మనకి కావాలి. సో 1/u + 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f. సో 1/f, 1/u అంటే 1/-3, అటుపక్క వెళ్ళిపోతే 1/2 + 1/3 అయిపోయింది, అంటే 5/6 అయిపోయింది. అంటే v ఈజ్ ఈక్వల్ టు 6/5, అంటే 1.2 అయిపోయింది. సో 1.2 మీటర్ అని అర్థమైంది. కానీ మిర్రర్కి ముందా, మిర్రర్కి బిహైండా? ఎక్కడ ఉంటుందండి? మనకి ఎప్పుడు కూడా కాన్వెక్స్ మిర్రర్లో మనం చూసుకుంటే ఎప్పుడు కూడా మనకి ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా ఏంటి? బ్యాక్ సైడే ఫామ్ అవుతుంది, బిహైండ్ ద మిర్రర్ అవుతుంది అనమాట. బిహైండ్ ద మిర్రర్, ఓకేనా, ఎందుకంటే వర్చువల్గా ఉంటుంది. ఓకే, 0.83 అని అంటున్నారు. ఎందుకు వచ్చిందండి మీకు 0.83? అర్థమైందా అందరికీ? సింపుల్. ఆ ఫార్ములాస్ చూసుకోండి. ప్లస్ సైన్, మైనస్ సైన్ అనేది నేను చాలా క్లియర్గా చెప్పాను. రైట్ సైడ్ ఉంటే ప్లస్ సైన్, లెఫ్ట్ సైడ్ ఉంటే మైనస్ సైన్. అది కాన్కేవా, కాన్వెక్సా, ఏ మిర్రర్ అయినా కానివ్వండి, సైన్స్ మాత్రం ఇంతే, ఓకేనా. సో ఇంకేమైనా ఫైనల్గా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఎనీ డౌట్స్? ఒక 2 minutes చూసుకోండి. మన కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు గ్రూప్ డి ఎగ్జామ్లోని కంపల్సరీగా అందులోంచి బిట్స్ వస్తాయి, డెఫినెట్గా వస్తాయండి. సో తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ చూడండి. అలాగే మన యాప్లో కూడా కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది అండ్ గ్రూప్ డి కోర్స్ కూడా ఉంది. డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, ఓకేనా. వాట్ ద హెల్? మళ్ళీ క్లాస్ ఎప్పుడు? మనం యాక్చువల్లీ నైట్ 7కే ఉంటుంది, బట్ 2-3 daysకి ఒకసారి అయితే మనం లైవ్ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్. ఒకటే అండి. ఇప్పుడు ఇది ఏ మిర్రర్? కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అంటే ఇలా కదా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కాన్వెక్స్ మిర్రర్కి ఎప్పుడు కూడా ఏంటి? ఈ ఈ ఎఫ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఏంటి? ఎందుకంటే రైట్ సైడ్ కదా ఉంటుంది ఎఫ్, అందుకని పాజిటివ్గా ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఆ ఎఫ్ ఏంటిది? F2 ఇచ్చారు కదా, ఆ ఎఫ్ ఏమో పాజిటివ్ అనమాట. కానీ ఈ యూ ఏంటి? మిర్రర్కి ముందును కదా ఉంటుంది. బస్సు ఇప్పుడు మిర్రర్కి ముందున ఉంటారు కదండి, ఇమేజ్ ఫామ్ అవుతుంది. మిర్రర్ వెనకాతలు ఉంటే ఇంక ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? అవ్వదు కదా. ఇటుపక్కే కదా అసలైన మిర్రర్ ఉంది, వెనకాతలు మొత్తం షేడ్ ఉంది. ముందునే కదా, ముందున ఉండాలి,
ఓకే, సో ఖచ్చితంగా ఇది ఏంటి మైనస్ వాల్యూయే ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా మైనస్సే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎఫ్యు వచ్చింది, ఇంకా వి ఎంత అని అడుగుతున్నారు అంతేగా, ఇంకేంటి 1/u + 1/v = 1/f, వి వచ్చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కాన్వెక్స్ మిర్రర్తో ఎప్పుడు కూడా ఇమేజ్ అనేది వర్చువల్గా ఉంటుంది. వర్చువల్గా అంటే ఇటు సైడే ఉంటుంది. ఇటు సైడ్ ఉన్నదంటే అర్థం ఏంటి, వి అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుందనే కదా అర్థం. ఓకేనా, అంటే బిహైండ్ ద మిర్రర్ కూడా ఉంటుంది, బిహైండ్ ద మిర్రర్ ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ 1.2 మనకి వాల్యూ వచ్చింది. ఓకేనా, 0.83 50/6. ఓకే, జస్ట్ ఏ మినిట్ చూసేద్దాం అయితే. ఓకే, 1/u అంటే 1/-3 + 1/v = 1/f. ఓకే, సో 1/3 అటుపక్క వెళ్ళిపోతే ఏమవుతుంది, 1/2 + 1/3 అవుతుంది. 3 + 2 అంటే 5/6 అయింది. ఓకే, ఇది 1/v. 1/v = 5/6, v = 6/5. ఇంకేంటండి, ఎందుకు వస్తుంది మీకు 0.83? ఎఫ్ 2 అండి, u -3 అండి, v కావాలి. 1/u + 1/v = 1/f అండి. 1/-3 + 1/v = 1/2 అంటే 1/v = 1/3 అటుపక్క వెళ్తే ప్లస్ అయిపోయింది కదా, 1/2 + 1/3 అయిపోయింది. అంటే ఎల్సిఎం 6 అయిపోయింది, 3 + 2 5 అయిపోయింది. ఇది 1/v అంటే v ఎంత అవుతుంది, 6/5 అవుతుంది. 1.2 సరిపోయింది కదండి. అర్థమైందా? 0.83 ఎలా వస్తుంది మీకు అసలు? 5/6 వేస్తున్నారు, రివర్స్ చేశారు దీన్ని. మీరు ఇక్కడ v కాదు కదా, ఇది 1/v. ఇది అక్కడే చాలా మిస్టేక్స్ చేస్తారు. ఇది 1/v, v కావాలంటే ఇది రివర్స్ చేయాలి, 6/5 అవుతుంది. ఓకేనా, ఓకే. సో ఓకే అండి, అయితే మనం 20 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చెప్పేసాం. వీ డిడెంట్ డూ రివర్స్. యా అండి, ఖచ్చితంగా అది అక్కడ మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటి వాటిలో. ఓకేనా, సో నేను ఫస్ట్ చెప్పింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అది గుర్తుపెట్టుకున్నా మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. మీకు ఈ ట్రిక్ అయితే మీరు క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, ఓకేనా, ఎక్కడ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, మెయిన్గా కాన్కేవ్ మిర్రర్లో. దీని ఎగ్జామ్లో కాన్కేవ్ మిర్రర్స్ గురించే ఎక్కువ అడుగుతారు. ఓకేనా, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఒక 1 minute అడగచ్చు. ఎనీ డౌట్స్? సో ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే మాత్రం ఒకసారి లైక్ చేసేయండి ఫాస్ట్గా. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కూడా మనం చెప్పుకుందాం. మోడల్ పేపర్స్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఓకేనా, మోడల్ పేపర్స్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ మెయిన్ ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 1/u + 1/v = 1/f. లెఫ్ట్ సైడ్ ఉన్నది మైనస్, రైట్ సైడ్ ఉన్నది ప్లస్, కిందన ఉన్నది మైనస్, పైన ఉన్నది ప్లస్. ఓకేనా, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి మ్యాగ్నిఫికేషన్ = హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ లేదా -v/u. ఇది మ్యాగ్నిఫికేషన్, అంతే. ఈ రెండు ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా, సో నెక్స్ట్ సెషన్ మోస్ట్లీ డే ఆఫ్టర్ టుమారో ఉంటుందండి. సో ఓకే అండి, అయితే మనం ఎల్లుండి మోస్ట్లీ కలుద్దాం. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి మీరు తప్పకుండా చూడండి. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.